విశాఖ ఇప్పుడు క్రీడా హబ్గాను మారబోతోంది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ఆధ్వర్యంలో అరిలవులో ఏర్పాటు కాబోతోంది స్పోర్ట్స్ గ్లోబల్ అకాడమీ. అత్యుత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది. అకాడమీ ప్రారంభోత్సవ పనులు స్వయంగా పివి సింధు భర్త వ్యాపారవేత్త అయిన దత్తసాయి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా దత్తసాయితో మా కరెస్పాండెంట్ గుప్తా ఫేస్ టు ఫేస్. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు నిర్మిస్తున్న స్పోర్ట్స్ అకాడమీ కేంద్రంలో ఉన్నాం. రేపు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఇది ప్రారంభించే శంకుస్థాపన పనులు చేపడుతున్నారు. ఈ విషయాలు తెలుసుకునేందుకు సింధు హస్బెండ్ దత్తు గారు మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసు చెప్పండి సార్. దీని తాలూకా విశిష్టత, ఇది ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది, ఈ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత? ఇది యాక్చువల్లీ మనం స్టార్ట్ చేసిందండి 2024 సెప్టెంబర్లో మనం పూజ చేసి స్టార్ట్ చేసామండి. అప్పుడు ఏమైందంటే 2025లో మనం బాబు గారిని కలిసాం, మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే బాబు గారు సింధుతో ఏమన్నారంటే, సింధు నువ్వు ఆలోచించేది ఏదో 50 ఏళ్ళు 100 ఏళ్ళు ముందు ఆలోచించేది, అంటే ఒక్క బ్యాడ్మింటన్ కోసం ఇంత చేయడం కరెక్టా అన్నది. నాకు చాలా హార్డ్ హిట్టింగ్ స్టేట్మెంట్ అనిపించింది నాకు సింధుకి. మేమేం చేసామంటే 9 నెలలు 10 నెలలు ప్రాజెక్ట్ని పాజ్ చేసి ఇప్పుడు 7 కోర్ స్పోర్ట్స్ మనం పెడుతున్నామండి. అందులో ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ 25 మీటర్ ఫైర్ ఆర్మ్ ఫెసిలిటీ పెడుతున్నామండి. ఇది ఫైర్ ఆర్మ్ షూటింగ్, 25 మీటర్ పిస్టల్, 3 పొజిషన్ రైఫిల్ షూటింగ్ రెండు మన ఆంధ్రప్రదేశ్ పిల్లలు ప్రాక్టీస్ చేయగలుగుతారు. ఇందులో మనం పెట్టబోయే స్విమ్మింగ్ పూల్ మిర్తా పూల్స్ అని ఇటలీ నుంచి మనం పిలిపిస్తున్నామండి. వీళ్ళు ఒలింపిక్ పూల్స్, ఎనీ ఒలింపిక్స్ పూల్ అనేది వాళ్ళే కన్స్ట్రక్ట్ చేస్తారు. సో మన పిల్లలకి ఏంటంటే బ్యాక్ వాష్ లేని పూలు తెద్దాము. మనం కట్టబోయే బ్యాడ్మింటన్ అకాడమీలో ఎయిర్ రీసర్క్యులేషన్ సిస్టమ్ అని ఇండోనేషియా నుంచి ఒక ఎంఈపీ వెండర్ ఇన్స్టాల్ చేస్తున్నారండి. సో దట్స్ స్పెసిఫిక్ సిస్టమ్ వేర్ ఇట్ కంట్రోల్స్ డ్రిఫ్ట్ అనేది. షటిల్ కదులుద్దండి గాల్లో, అది కంట్రోల్ చేసే ఒక ఫెసిలిటీ. ఇలాంటివి చాలా ఇండియాలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫెసిలిటీస్ పెడుతున్నామండి. ఈ 7 స్పోర్ట్స్ని ఒక స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ ఫెసిలిటీ, ఒక ఫిజియో అండ్ రీహాబ్ ఏరియా అనేది కడుతున్నాం. అది వైజాగ్ దాదాపు ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ఇట్స్ బెస్ట్ ఫెసిలిటీస్ అవుతాయి. నా ఉద్దేశంలో ఇండియాలోనే నంబర్ 1 ఫెసిలిటీగా ఇది మేము కడదామని అనుకుంటున్నాను. ఎంతమంది క్రీడాకారులు శిక్షణ పొందే అవకాశం ఉంది ప్రజెంట్? మీరు అనుకున్న లక్ష్యం ఏంటి? సింధు లక్ష్యం ఏంటంటే అండి, మనం డిజైన్ చేసిందండి ఫెసిలిటీ 1400 మంది క్రీడాకారుల కోసం, ఇంక్రీజింగ్ టు 1850 అథ్లీట్స్ అండి. సింధు లక్ష్యం ఏంటంటే, సింధు ఏమంటుందంటే అండి, ఎప్పుడు ఇంకొక సింధు కావాలి అని ఎవరు కోరుకోవద్దు. ఇంకొక ఆ బెస్ట్ పాసిబుల్ అథ్లీట్ ని మనం క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు. సింధు గోల్ ఏంటంటే అండి, ఒలింపిక్ మెడల్స్ ఇవి కాదు. ఏ క్రీడాకారి ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నాడో, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, వాళ్ళు జీవితంలో హ్యాపీ ఉండాలి. ఆ స్పోర్ట్ ఆడే ఒక జాయ్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేయాలి. అది సింధు లక్ష్యం అండి. అది నాకు చెప్పిన లక్ష్యం. ఇప్పుడు మనం పెట్టిన ఆర్కిటెక్ట్స్ కానివ్వండి, సుజిత్ నాయర్ అని, he's worked with Zaha Hadid, who's one of the greatest architects of all time. మన స్ట్రక్చరల్ ఇంజనీర్ కానివ్వండి, మన ఎంఈపీ ఇంజనీర్ కానివ్వండి, మన స్పోర్ట్స్ కన్సల్టెంట్ మిచేజో కానివ్వండి, వాళ్ళ ఫీల్డ్స్లో గ్లోబలీ నంబర్ 1 అండి వాళ్ళు. సో మనం ఈ వైజాగ్లో కట్టబోయే ఫెసిలిటీ అండి ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇన్ ద వరల్డ్. దట్స్ అవర్ గోల్. That is Sindhu's goal, and we are all working very hard to ensure that that goal becomes a reality. ఈ స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఇక్కడ హాస్టల్ వసతి అన్ని సౌకర్యాలు ఉంటాయండి? కేవలం ఓన్లీ ట్రైనింగ్ ఏనా? ఆల్ ఫుల్ ఫ్లెడ్జెడ్ ఫెసిలిటీస్ అండి. మనం హాస్టల్ ఇక్కడ పెట్టలేదండి, ఎందుకంటే మనకి ఇచ్చిన సైట్ 3 ఎకరాలండి. మనం ఆ 3 ఎకరాలని ఎండ్ టు ఎండ్ లీగల్గా ఎంత పాసిబుల్ అవుతుందో గవర్నమెంట్ నార్మ్స్లో అది వాడుతున్నాం. సో మనం క్లోజ్ బై ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఒక హాస్టల్, 1000 స్టూడెంట్స్ లివింగ్ ఫెసిలిటీ, అవన్నీ మనం డిజైన్ చేస్తున్నాం. సో ఇది 2028 మేలో సింధు ఇనాగ్రేట్ చేయాలని సింధు గోల్. మేము అది పూర్తిగా కష్టపడతాం. 2028 మేలో విశాఖపట్నంలో ఇండియాస్ నంబర్ 1 ఫెసిలిటీ ఓపెన్ చేయాలి అని. ఓపెన్ చేసేసరికి దిస్ విల్ బి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫెసిలిటీస్ అండి. సో ఇఫ్ అ పేరెంట్ వాంట్స్ టు ఎన్రోల్ దేర్ కిడ్, ఎస్, దేర్ ఇస్ అ హాస్టల్, దేర్ ఇస్ అ ఫెసిలిటీ. వైజాగ్ అండి ఇస్ అ వెరీ కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ టు ట్రైన్. నాకు అంతగా తెలుగు రాదు, మీరు నన్ను క్షమించాలి. వైజాగ్లో ఏమవుద్దంటే అండి, ఈ ఎండ, స్వెట్టింగ్, ఈ సల్ట్రీనెస్ వల్ల ఏమవుద్దంటే దేర్ ఇస్ మోర్ లోడ్ ఆన్ ద సిస్టమ్. So that we want to take advantage of. మీరు చూస్తే ట్రెడిషనల్ గా కోస్టల్ బెల్ట్ athletes are very strong athletes. Weightlifters, Srikakulam weightlifters are some of the best in the country. So we have a weightlifting facility, one of the finest of its kind in the coastal area. So if there is anyone వాళ్ళ టాలెంట్ ఉంటే సింధు అంటది, మిగిలిన కష్టాలు నేను పడతాను. ఫండింగ్ తేయడం కానివ్వండి, సిఎస్ఆర్ ఫండ్స్ రేస్ చేయడం కానివ్వండి, నేను కష్టపడతాను. ఒక అథ్లీట్ అనేది ఒక అథ్లీట్ వచ్చి ఎంజాయ్ చేయాలి.
ఇప్పుడు ప్రభుత్వ విషయంలో కానీ ప్రభుత్వ పరంగా ఎటువంటి సహకారం అందిస్తుంది, మీకు ఎటువంటి పిన్ టు పిన్ అంటే ప్రతిరోజు మీకు మానిటరింగ్ చేయడం కానీ ఏ విధమైన సహకారం అందిస్తుంది? లోకేష్ అన్న సింధు గారి రిలేషన్షిప్, సింధు గారు ఎప్పుడు ఏమంటారంటే అండి, నేను వాట్సాప్ లో ఒక మెసేజ్ పెడితే విత్ ఇన్ 1 minute లోకేష్ గారు రిప్లై ఇస్తారండి. ఇది వారు ఇచ్చే సపోర్ట్ అనేది వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్. అండ్ ఆల్సో గవర్నమెంట్ నుంచి చాలా సపోర్ట్ ఉందండి. ఇప్పుడు బాబు గారు చెప్పిన దానికోసం మనం మొత్తం రీడిజైన్ చేసాం. మన చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి మనం వెళ్ళి దాని కంప్లీట్ ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసి ఇంత కష్టపడ్డాం. 10 నెలలు నేను నా టీము అందరం కష్టపడితే అది ఈరోజు మనం ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ వరకు వచ్చిందండి. ఇప్పుడు అందరూ నన్ను అడుగుతున్నారు, దత్తా ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్ అంటే ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ అని. తప్పండి, ఎందుకంటే మనం 10 months పాజ్ చేసాం. సో సింధు ఏమందంటే, నాకు లోకేష్ గారు చాలా ఇష్టం, నాకు లొకేషన్ చాలా ఇష్టం, నేను లొకేషన్ చేసి ఓపెన్ చేసి ముందుకెళ్ళి ఫుల్ స్పీడ్గా కట్టడం అనేదే మా గోల్ అండి. విశాఖలో ఇటువంటి స్పోర్ట్స్ అకాడమీ ఇప్పటివరకు లేదు. మీరు ఏర్పాటు చేయాలన్న ఆలోచన కానీ లేకపోతే ఏర్పాటు చేస్తున్నందుకు మీకు ఏ విధంగా ఉంది? చాలా సంతోషం అండి, ఎందుకంటే విశాఖపట్నం అనేది నాకు సింధు చాలా ఇష్టమైన ఊరండి. మాకు దిస్ ఇస్ లైక్ మాకు ఒక ఇల్లు ఉంది ఇక్కడ. సో మాకు విశాఖపట్నం అనేది చాలా ఇష్టం, ఎందుకంటే ద వెదర్ హియర్ రియల్లీ హెల్ప్స్ అండి. ఇప్పుడు మీరు బీచ్ అనేది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సింధు వాళ్ళ ట్రైనర్ శాండ్ స్ప్రింట్స్ అని చేయిస్తాడు. సో ఇసుకలో ఉరికిపోయాడు 100 meters రన్స్ అని ఉంటాయి. అసలు పిప్ వదిలేస్తుంది అది మిమ్మల్ని. మీరు అది కానీ చేశారా, అది ఇట్ పుషెస్ యూ టు అనదర్ లిమిట్ అండి. సో సింధు లవ్స్ కమింగ్ అండ్ ట్రైనింగ్. సో అప్పుడు మాకు ఆఫర్ ఇచ్చినప్పుడు సింధు ఏమందంటే, నాకు నచ్చిన ఒక ఊరు, బై ద బీచ్, కోస్ట్, ఈ వెదరు, దాన్ని అడ్వాంటేజ్ మనం తీసుకోవాలి. సో ఇలాంటి ఒక ఫెసిలిటీ కడితే మొత్తం ఇండియా నుంచి అథ్లీట్స్ వచ్చి ఇక్కడ ట్రైన్ చేస్తారు. వాళ్ళకి అది ఇంట్రెస్టింగ్ అవుద్ది. టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంకోటి హ్యూమిడిటీలో ఆఫ్టర్నూన్స్ ఎలా ట్రైన్ చేస్తారు దత్తా గారు అని అడిగితే నేను మా ఎంబీపీ వాడిని అడిగాను. ఇప్పుడు దేర్ ఇస్ అ డీహ్యూమిడిఫైయింగ్ సిస్టమ్ ఇన్సైడ్ ద బ్యాడ్మింటన్ కోర్ట్. సో హ్యూమిడిటీ లెవెల్ విల్ నెవర్ క్రాస్ అన్కంఫర్టబుల్ లెవెల్. మనకి ఇప్పుడు కావాలని మన సిస్టమ్ మూసేసాం అనుకోండి, ఆ హ్యూమిడిటీలో దే హ్యావ్ టు ప్లే. సో ఇట్ ఇంక్రీజెస్ ఇట్ ఇంప్రూవ్స్ దేర్ లంగ్ పవర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో మాకు విశాఖపట్నంలో కట్టడానికి చాలా చాలా సంతోషం అండి. మేము ఇంత కష్టపడుతున్నాం. ఇది దాదాపు 150 కోట్ల ప్రాజెక్ట్ అండి, స్టార్ట్ టు ఫినిష్. సో నేను ప్రౌడ్గా ఏం చెప్తున్నాను అంటే, మాకు చాలా ఇష్టంగా ఉంది విశాఖపట్నానికి వచ్చి ఇది కట్టడం. విశాఖపట్నం అనేది మాకు ఊరు చాలా ఇష్టం అండి. ఎన్నో ఏళ్ళ నుంచి నేను నోవోటెల్, వరుణ్ నోవోటెల్, ప్రభుకిషోర్ గారి ప్రాపర్టీలో వచ్చి ఉంటాను. నేను అక్కడ కూర్చొని ఆ సీన్ ఒక 1 hour చూడగలుగుతానండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నాకు ఇక్కడ కట్టడం, నాకు సింధుకు అనేది చాలా చాలా ప్రౌడ్ మూమెంట్ నేనంట. ఎందుకంటే ఒక ఒలింపిక్ మెడల్ అనేది సింధుకు ఒక ఐడెంటిటీ ఇచ్చిందండి. ఈ ఫెసిలిటీస్ ఆర్ లెగసీ టు స్పోర్ట్స్. దట్స్ హౌ వీఆర్ ట్రీటింగ్ ఇట్. రేపు సింధు మేడం విశాఖ క్రీడాకారులకి ఎటువంటి సందేశం ఇచ్చే అవకాశం ఉంది? అంటే స్పోర్ట్స్లో వివిధ రకాలు, మీరు 7 రకాలు స్పోర్ట్స్ ఇక్కడ శిక్షణ ఇస్తానంటున్నారు. ఈ 7 రకాలకు సంబంధించిన స్పోర్ట్స్ క్రీడాకారులు కానీ లేకపోతే వీళ్ళందరూ హాజరయ్యేటప్పుడు మేడం ఎటువంటి సందేశం ఇచ్చే అవకాశం ఉంది? ఆవిడ స్ఫూర్తిగా నిలుస్తారని మీకు? వారు మనస్ఫూర్తిగా ఒక స్పీచ్ రాశారండి. సింధు ఏంటంటే, ఎప్పుడు మీరు సింధు స్పీచెస్ ఇన్నా దర్ వెరీ డీప్ అండ్ మీనింగ్ఫుల్. మొన్న ఫ్లేమ్ యూనివర్సిటీలో ఇచ్చింది, మొన్న ధీరుభాయ్ అంబానీ స్కూల్లో ఇచ్చిన స్పీచ్ వెరీ మీనింగ్ఫుల్గా రాస్తుంది అమ్మాయి ఫ్రమ్ అ హార్ట్. అండ్ నేను ఒకటి చెప్పగలుగుతానండి, భర్తగా 10-15 రోజులు కష్టపడుతుందండి ఒక స్పీచ్ అంటే. ఏదో వెళ్ళి మాట్లాడేయడం అనేది ఉండదు. అందుకే మీరు చూస్తే సంవత్సరానికి ఒకటే ఈవెంట్ చేస్తుంది, ఈ స్పీచ్ రిలేటెడ్ ఈవెంట్స్. సో రేపు వారు ఏం రాశారో ఐ లెట్ హర్ స్పీక్. బట్ హర్ థింగ్ ఇస్ అండి, షీ వాంట్స్ టు మోటివేట్ ఎవ్రీ అథ్లీట్, ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ అథ్లీట్. దట్స్ వెన్ మాకు సంతోషం అండి. ఇప్పుడు ఒక సింధు అనేది ఉండకూడదండి, అది తప్పు. మన దేశం 1.4 billion పీపుల్ అండి. 100 కాదు 1000 సింధులు పైకి రావాలి. ఆ రోజు సింధుకు ఆ సంతోషం వస్తుంది. మీరు చూస్తే ఇప్పుడు మన తన్వి శర్మ అని టైపే ఓపెన్ గెలిచారు. వారు సింధు పర్సనల్గా మెంటర్ చేస్తుంది అమ్మాయిని, ప్రతి టోర్నమెంట్లో వెళ్ళి మాట్లాడుతుంది. సో నాకు ఎప్పుడు సింధుని చూసినా అండి, నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అండి. నాకు ఒక రాజర్ ఫెడరర్ గుర్తొస్తుంది. ఇట్స్ నెవర్ అబౌట్ యూ, ఇట్స్ అబౌట్ ద మూవ్మెంట్, రైట్? కలెక్టివ్లీ అందరం పైకి రావాలి అని అనుకునే ఒక అమ్మాయి అండి సింధు. ఓకే, విశాఖలో ఇటువంటి స్పోర్ట్స్ స్టేడియం అకాడమీ నిర్మించడం మాకు ఎంతో అదృష్టం. విశాఖ అంటే మాకు ఎంతో అభిమానం. విశాఖలోనే ఉండాలని కోరిక సింధుకు కూడా ఉందని, 1000 మంది సింధువులు తయారవ్వాలనే లక్ష్యంతో మేము ఇక్కడ అకాడమీ నిర్మిస్తున్నామని సింధు భర్త దత్తు గారు తెలిపారు.